తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీని వణికిస్తుంది. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో పలు కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తికి టెస్టు నిర్వహించగా రిపోర్టులో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ తేలింది. స్క్రబ్ టైఫస్ అనే డిసీజు యూజువల్గా నల్లి లాంటి కీటకం అనేది కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. చిన్న కీటకం అది యూజువల్గా పొదల్లోనూ పొలాల్లోనూ పాతపడిపోయిన దిండులు అలాంటిలో ఉంటుంది. అది కుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనిషికి యూజువల్గా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అలాంటివి వస్తాయి. అది మామూలు జ్వరంలానే వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ తీవ్రతకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కొంతమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు, కిడ్నీ ఇబ్బంది, లివర్ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అందరిలోనూ వెళ్తుందని చెప్పలేము. యూజువల్గా జ్వరం అది వచ్చినప్పుడు తగ్గట్లేనప్పుడు, మామూలు మలేరియా, డెంగ్యూ పరీక్షలన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా కీటకం కుట్టిన చోట చిన్న దద్దురు, వాపు వస్తుంది. దానిపైన నల్లటి మచ్చలా ఏర్పడుతుంది. అలాంటివి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అది చేయాలి. దానికి సంబంధించిన టెస్టులు చేస్తాము. అది ఏమన్నా పాజిటివ్ వస్తే సింపుల్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అని ఉంటుంది. అది పెట్టడం వలన డిసీజ్ అయితే క్యూర్ అవుతుంది. అందరిలోనూ ఇబ్బంది మరీ ప్రాణాంతకమైనది అయితే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కూడా చెందదు. రీసెంట్గా ఏలూరులో కేసు